చుట్టాలు వచ్చాక ఆటలు పాటలు కామన్ కాబట్టి ఫస్ట్ ఆటతో స్టార్ట్ చేద్దామా? అయితే ఆలస్యం ఎందుకు, ప్రాపర్టీస్ ప్లీజ్. సూపర్. అయితే ఏంటి, నా చేతిలో స్టిక్ ఉంది, చుట్టుపక్కల సర్కిల్ ఉంది, అసలు ఎలాంటి ఆట ప్లాన్ చేస్తాను అనుకుంటున్నారు కదా? తెలుసు, కళ్ళకు గంతలు కట్టుకొని మీరే కొట్టుకుంటారు ఇలా. ఇప్పుడు పండుగ రోజు పోతురాజు వస్తారు, ఇలా కొట్టుకుంటారు కదా. సో ఆ లైన్స్ లోనే కొంచెం చిన్న కాన్సెప్ట్ ప్లాన్ చేశాను. పండుగ రోజు మీ అందరికి ఇప్పుడు పండుగ జరిగిపోతుంది. మరి డీజే టిల్లు టీం వైపు నుంచి నాకు ముగ్గురు రావాలి, రండి. సో మీరు ముగ్గురు ఎంత ఇబ్బంది పడి అక్కడి నుంచి కూడా వచ్చారు కదా, మీకు చిన్న సపోర్ట్ గా ఇంకా ముగ్గురిని పిలుస్తాం. ఓకే, ధన్యప్రియ రండి, శేఖర్ భాష, మాతి రండి. శేఖర్ అప్పుడే పడిపోక ఆమె మీద ఆగు. బాబాయ్ మీరు రండి, మీ కొడుకు సపోర్ట్ చేయడానికి. మీరే రండి. అయితే ఇప్పుడు అసలైన మ్యాటర్ కి వద్దాము. గేమ్ ఏంటంటే అక్కడి నుంచి ఒకరు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు కళ్ళకి నేను గంతలు కడతాను, కట్టిన తర్వాత వాళ్ళకి ఈ స్టిక్ ఇస్తా. మరి మీకు ఇప్పుడే కొన్ని హార్న్స్ కట్టేసి రప్పించాం కదా, అది సౌండ్ రాకుండా మీరు ఈ సర్కిల్ లోపలే ఉండాలి. అండ్ అవతల వైపు నుంచి వచ్చిన ప్లేయర్ మీకు అసలైన స్టిక్ తో కొడతారు. కానీ ఆ కొట్టడం భరించలేక మీరు ఒకవేళ ఆ సర్కిల్ నుంచి బయట అడుగు పెడితే మీరు అవుట్. ఇలా ఫైనల్ గా ఎంతమంది ఈ సర్కిల్ లోపల ఉంటే వాళ్ళు విన్నర్స్. అన్ని పాయింట్లు మీ టీం కి వస్తాయి. మరి ఇటువైపు నుంచి ఆ మహానుభావుడు, ఆ ప్లేయర్, ఒకవేళ మన ప్లేయర్ బయటికి వెళ్తే ఒక 5 minutes లోపల ఈ లోపలే ఉండాలి. ఒకవేళ బయటికి వెళ్తే ఇన్ రిప్లేస్మెంట్ గా ఇంకోలు వస్తారు. సో మొత్తానికి అర్థమైంది కదా, మీరు ఏ మాత్రం సౌండ్ చేయకుండా రే ఆ సౌండ్ వస్తే కొడతారు. బేసిక్లీ ఆ సౌండ్ రాకుండా మీరు జాగ్రత్త పడాలి. 3, 2, 1 గో. ఆది గారు బయటకు వచ్చేసారు, కానీ ఇంకా 2 minutes టైం ఉంది కాబట్టి ఫనీ గారు రిప్లేస్ చేస్తున్నారు. రండి ఫనీ గారు. ఆల్రెడీ ఇంకా 2 minutes ఉంది కాబట్టి ఫన్నీ గారు కంప్లీట్ చేస్తారు. 3, 2, 1 గో. మొత్తానికి టీం ఆది వచ్చి ఇద్దరిని అవుట్ చేశారు ఫ్రమ్ రచ్చ రవి టీం. అయితే ఈ రౌండ్ లో ఫస్ట్ సెగ్మెంట్ లో ఆది వాళ్ళ టీం 2 points. ఆట అయితే బాగా జరిగింది, కానీ ఇటువైపు చాలా మందికి లోపల మండుతుంది. మరి రెడీయా? కొట్టడానికి రెడీ, కొట్టించుకోవడానికి ఎవరు వస్తున్నారు చెప్పండి. అవ్వైతే చెప్తున్నారు, నా మనవన్ని కొట్టినావు, నా మనవనికే ఇచ్చి పెళ్లి చేస్తా. మీకు ఇంతకీ ఎంతమంది మన్వర్లు ఉన్నారు? లెక్కలేనంత మంది. హలో, నీకే కాదు ఆవిడకి మనవాళ్ళు ఉన్నారు, నువ్వేం ఎక్కువ చేయక్కర్లా. అయితే ముగ్గురు వచ్చేసారు. మరి వీళ్ళకి సపోర్ట్ గా ఎవరు రాబోతున్నారు? మరి ఇటువైపు నుంచి కొట్టడానికి కరుణ రెడీయా?
రెడీ 3, 2, 1 గో. రివెంజ్ తీసుకోవడానికి రెడీయా భాతి గారు? 3, 2, 1 గో. ఓకే టైం అప్. సో మొత్తానికి డీజే టిల్లు టీం వచ్చి ముగ్గురిని అవుట్ చేశారు. కరుణ ఇద్దరిని, మహతి ఒకళ్ళని. టోటల్ గా మీ వైపు 3 పాయింట్స్. పొట్టుగాలే బయలెల్లు బోనం ఎక్కి బయలెల్లు గండి మైకి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిను పెద్ద పుల్లిను పెద్ద పుల్లి లెక్క కొట్టుగిరో మన బట్టలు కొట్టయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టుగిరో మన బట్టలు కొట్టయిరో. ఓకే సో మొత్తానికి మీ అక్క మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడి మీకు ఆగండి మీకు 4 పాయింట్లు రప్పించింది. అచ్చా ఇంకో విషయం ఏంటంటే బాధపడకండి, దెబ్బలు బాగా తగిలాయి కానీ బాధపడకండి, చాలా స్పోర్టీగా ఆడారు. స్పోర్టీగా నువ్వు ఆడు, నేను కళ్ళకి గంతలు కట్టుకుంటా. కానీ ఇటువైపు అక్కలు మాత్రం మొత్తానికి బోనాల పండుగ రోజు పోతురాజు థీమ్ గా తీసుకొని ఆడిన ఆట ఫుల్ ఆన్ సక్సెస్. గారు ఎలా అనిపించింది ఫన్ గేమ్? అయ్యో చాలా వైలెంట్ గా అనిపించింది, అయినా బాగా ఫన్ క్రియేట్ అయింది కాబట్టి ఓకే. అంటే మేడం ఎక్కడ అది ఉంటేనే కదా ప్రేమ కలుగుతుంది. అందులో మహతి గారు అయితే అసలు ఇంకా